Hello aspirants, welcome to Sharat Chandra IAS Academy. Recently, India has suspended Indus Water Treaty in response to Pahalgam attack. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిందే ఈ ట్రీటీ. వీటి మధ్య వరల్డ్ బ్యాంక్ అనేది మీడియేటర్ గా ఉంటుంది. ఈ టూ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అండ్ వాటర్ షేరింగ్ కోసం ఈ ట్రీటీని డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇందులో 6 రివర్స్ ఉంటాయి. ఇండస్ రివర్ అండ్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్ లైక్ జేలం, చినాబ్, రవి, బియాస్ అండ్ సట్లెజ్. ఈ మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఇండియాకి వెస్ట్రన్ సైడ్ లో ఉన్న ఈ వెస్ట్రన్ రివర్స్ అయిన ఇండస్, జేలం, చినాబ్ అనేవి పాకిస్తాన్ కి అలాట్ చేయడం జరిగింది. సిమిలర్ గా ఈస్టర్న్ సైడ్ ఉన్న రవి, బియాస్, సట్లెజ్ అనేవి ఇండియాకి ఎక్స్క్లూజివ్ గా అలాట్ చేయడం జరిగింది. బట్ వెస్ట్రన్ రివర్స్ లో వాటర్ ని ఇండియా అనేది ఓన్లీ డొమెస్టిక్ పర్పస్, అగ్రికల్చర్ పర్పస్, హైడ్రో ఎలక్ట్రిక్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి వాటర్ ని డైవర్ట్ చేయడానికి అలో లేదనమాట. సో మనం చూసుకున్నట్లయితే రివర్స్ ని ఈక్వల్ గా డివైడ్ చేసినట్లే ఉంటుంది. కానీ 80% ఆఫ్ ద టోటల్ వాటర్ లో మొత్తం పాకిస్తాన్ కి అలాట్ చేశారు. రిమైనింగ్ 20% మాత్రమే ఇండియాకి అలాట్ చేశారనమాట. అయితే ఈ ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడం కోసం 2 కంట్రీస్ అనేవి పర్మనెంట్ ఇండస్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ అనేది టెక్నికల్ మ్యాటర్స్ అండ్ డేటా ఎక్స్చేంజ్ కోసం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా మీట్ అవ్వాల్సి ఉంటుంది. దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. As per the Indus Water Treaty 1960 between India and Pakistan, on which rivers water does India have an absolute claim? India ki ఏ రివర్స్ మీద అబ్సల్యూట్ క్లైమ్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఇండస్, చెనాబ్, జీలం. సెకండ్ ఆప్షన్ రవి, బియాస్, సట్లెజ్. థర్డ్ వన్ జేలం, సట్లెజ్ అండ్ చినాబ్. ఫోర్త్ వన్ చెనాబ్, బియాస్ అండ్ జీలం. ఫస్ట్ ఆప్షన్ లో ఇండస్, చినాబ్ అండ్ జీలం అన్నారు. ఇది వేటికి? పాకిస్తాన్ కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ అడుగుతుంది ఏంటి? ఇండియాకి ఏ రివర్స్ మీద అబ్సల్యూట్ క్లైమ్ ఉంది అని. సో రవి, బియాస్, సట్లెజ్ అనేవి మన ఇండియాకే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్.